వెల్కమ్ టు పీసీ స్టడీ సర్కిల్. పోటీ పరీక్షలకు ప్రిపేర్ కావడం అనేటువంటిది ఒక ఆర్ట్. సాధారణంగా అందరూ ప్రిపేర్ అవుతారు, కానీ కొంతమంది మాత్రమే విజయాన్ని సాధిస్తారు. అలా కొంతమంది విజేతలు వాళ్ళకు తెలుసో తెలియకనో ఎవరో గైడ్ చేయడం వలన, కొన్ని ప్రిన్సిపల్స్ పాటించడం వలన విజయం సాధిస్తారు. సో మనం పోటీ పరీక్షలకు ఏ విధంగా ప్రిపేర్ కావాలి, మన మైండ్ సెట్ ఎలా ఉండాలి, మన ప్రిపరేషన్ టెక్నిక్స్ ఎలా ఉండాలి అనే విషయాల గురించి మనం కొన్ని సిరీస్ ఆఫ్ వీడియోస్ని మనం చేయబోతున్నాం. అందులో భాగంగా మొట్టమొదటి మనం స్వాట్ అనాలిసిస్. ఇంతకుముందు మనం ఒక కాన్సెప్ట్ గురించి చెప్పుకున్నాము, SQ3R టెక్నిక్. అట్లా అది స్టడీ టెక్నిక్ అనమాట. ఇది మనం ఏం చేయాలంటే పోటీ పరీక్షలకు ప్రిపేర్ కావడానికంటే ముందుగా స్వాట్ అనాలిసిస్ చేసుకోవాలి. ఏంటి స్వాట్ అనాలిసిస్ అంటే? మొట్టమొదటి స్ట్రెంగ్స్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్, థ్రెట్స్. మీకు బలాలు ఏంటి, మీ బలహీనతలు ఏంటి, మీకుండే అవకాశాలు ఏంటి, మీకు ఉండేటటువంటి అవరోధాలు లేదా సవాళ్ళు ఏంటి. ఇప్పుడు మీ బలాలు ఏంటి? సపోజ్ మీకు ఒక సబ్జెక్టులో చాలా మంచి ఎక్స్పర్ట్స్ ఉన్నారు అంటే, ఒక ఉదాహరణకు మీరు కరెంట్ అఫైర్స్లో ఎక్స్పర్ట్ కావచ్చు, మ్యాథమెటిక్స్లో ఎక్స్పర్ట్ కావచ్చు. ఇలా మీకు చక్కటి రైటింగ్ స్కిల్స్ ఉండొచ్చు, మీ హ్యాండ్ రైటింగ్ అద్భుతంగా ఉండొచ్చు. ఇలా ఉంటే మీన్స్లో మంచి మార్క్స్ పడతాయి. సో మీ బలాలు ఏంటి, వీటిని మీ స్కోరింగ్ పెంచుకోవడానికి ఉపయోగించండి. ఎక్కడ నేను నా స్ట్రెంగ్స్ని ఉపయోగిస్తే నా స్కోర్ పెరుగుతుంది అనే వాటిని అనలైజ్ చేసుకొని ఆ విధంగా మీ ప్రిపరేషన్ని కొనసాగించాలి. రెండోది వీక్నెసెస్. ప్రతి మనిషికి వీక్నెసెస్ ఉంటాయి కొన్ని. సో ఏ సబ్జెక్టులో మీకు పట్టు లేదు అంటే, కొందరికి ఎకానమీ టఫ్ అనిపించవచ్చు, కొందరికి ఫిజిక్స్ పార్ట్ టఫ్ అనిపించవచ్చు. ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి వీక్నెస్ ఉంటుందన్నమాట. సో మీ వీక్నెస్ ఏదైతే ఉందో దాన్ని, నేను ఈ ఫలానా ఏరియాలో నేను వీక్గా ఉన్నాను, అప్పుడు ఏం చేయాలి? దానికోసం ఎక్కువగా సమయాన్ని కేటాయించాలి, దానికోసం ఎక్కువగా ప్రాక్టీస్ టెస్ట్లను మనం చేయాలి. దానికోసం ఈ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి అనమాట. మూడోది ఆపర్చునిటీస్. సో ఇక్కడ మనకుండే అవకాశాలు ఏంటి అంటే, మనకు మంచి ఫ్యాకల్టీ ఉన్నారా, మంచి మిత్రులు ఉన్నారా, మంచి లైబ్రరీ ఉందా, మంచి స్టడీ మెటీరియల్ ఉందా, ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయా, ఈ విధంగా మనకి ఏ విధమైన ఆపర్చునిటీస్ ఉన్నాయో ఒకసారి ముందు సర్చ్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. తర్వాతది థ్రెట్స్, అవరోధాలు లేదా సవాళ్ళు, ఆటంకాలు. అంటే మనము ప్రిపరేషన్లో భాగంగా ముందుకు వెళ్తున్నప్పుడు మనకి ఎలాంటి సవాళ్ళు ఉంటాయి అంటే, మనకు ఎకనామికల్ ఇష్యూస్ రావచ్చా అంటే, నా ఫ్యామిలీ రెగ్యులర్గా నాకు ఎంతవరకు సపోర్ట్ చేయగలుగుతుంది, ఒక 1 year వరకు సపోర్ట్ చేస్తుందా, ఒక 2 years వరకు సపోర్ట్ చేస్తుందా, ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, ఏదైనా బాధ్యతలు ఉన్నాయా. ఈ విధంగా మీ ప్రిపరేషన్లో భాగంగా భవిష్యత్తులో రాబోయేటటువంటి సవాళ్ళు ఏంటి, ఈ విధంగా స్వాట్ ఎనాలిసిస్ చేసుకొని అందుకు తగ్గట్టుగా మన మైండ్ సెట్ని మనం సెట్ చేసుకొని కనుక ప్రిపేర్ అవుతే చక్కటి విజయాలను మీరు సాధించవచ్చు. విష్ యూ ఆల్ ది బెస్ట్.